హాయ్ అండి. ఈరోజు నేను పుదీనా, కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా టేస్టీ అండ్ హెల్తీ ఇదండి. అందరూ పిల్లలు కూడా తినేస్తారు. చేదు అనేదే ఉండదు. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని, దాంట్లో ధనియాలు 1 స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే ఒక 5, 6 ఎండుమిర్చి వేసుకొని, 4, 5 పచ్చిమిర్చి వేసేసుకొని వేయించేసుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. చూడండి ఇది ఎగిపోయింది. తీసేసుకొని అదే పెనంలో కొద్దిగా నూనె వేసి, బాగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట పుదీనా వేసుకుంటున్నాను. 2, 3 సార్లు కడగాలండి. లేకపోతే ఇసుక వస్తుంది. దానిలోనే కొత్తిమీర కట్ట గూడా ఒకటి వేసుకున్నాను. 2 కలిసి స్లోగా మగ్గనివ్వాలి. కింద మాడకుండా స్లోగా కలుపుకుంటూ ఉండాలి. నీళ్ళు ఊరుతాయి. అది కొంచెం ఇంకే వరకు కలుపుకుంటూ ఉండాలి. దాంట్లోనే కొద్దిగా ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి. దాంతో పాటే మగ్గుతుంది. అది మెత్తగా అవుతుంది. వేగిపోయిందండి. స్టవ్ ఆర్పేసుకొని చల్లారపెట్టుకోవాలి అన్నీ. ఒక జార్‌లో వేయించి పెట్టుకున్న మిర్చి, ధనియాలు ఒకసారి మిక్సీ పట్టి దాంట్లోనే కొద్దిగా కొబ్బరి వేసుకున్నాను, అల్లం వేసుకున్నాను, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని, మనం వేయించి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర గూడా వేసేసుకొని, దానికి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని నూరి పెట్టుకోవాలి. తర్వాత ఒక పెనంపై అదే పెనంలో ఏసుకున్నానండి ఆయిలు, తాలింపు గింజలు, మిర్చి ఇవన్నీ వేసుకొని వేగాక దాంట్లోనే కరివేపాకు అది వేసుకొని వేయించుకోవాలి. వేగిన తాలింపు పచ్చడిలో వేసుకొని, అది అన్నంలో ఏసుకొని తింటుంటే అబ్బా! చాలా చాలా టేస్టీగా ఉందండి. అల్లం వేసాము, వెల్లుల్లి వేసాము, జీలకర్ర, కొత్తిమీర, కొబ్బరి వేసాము. చాలా చాలా బావుందండి. సూపర్ టేస్టీ వచ్చింది. నోరు ఊరుతుందండి అన్నంలో కలిపి తింటుంటే. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా. మీకు నచ్చుతుంది. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.